యావత్ ప్రపంచం ఫోకస్ అంతా ప్రస్తుతం అమెరికాపైనే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రభావం ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో యావత్ ప్రపంచంపై ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అదీ కాకుండా ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశం అమెరికా కాబట్టి ప్రతి ఒక్కరూ అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అమెరికాకు పొరుగున ఉన్న మెక్సికో నుండి పెద్ద ఎత్తున అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ ఉంటారు కొంతమంది. దీనికి అడ్డుకట్ట వేయాలని అక్కడి ప్రభుత్వాలు ప్రయత్నించి విఫలం అయ్యాయి. ఇక వచ్చేది ట్రంప్ ప్రభుత్వమే కాబట్టి అమెరికాకు మెక్సికోకు మధ్య గోడ కట్టాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తే తమకు అమెరికాలో ప్రవేశించే అవకాశం ఉండదని మెక్సికన్లు, దాని చుట్టుపక్కల దేశాలకు చెందిన పౌరులు తమ కుటుంబాలతో సహా ఇప్పుడు కాలినడకన వచ్చేస్తున్నారట. మెక్సికన్ల అమెరికా ప్రయాణంపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారం చూద్దాం. ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అప్పుడే అక్కడ రాజకీయ హడావుడి మొదలైపోయింది. అధ్యక్ష పదవి రేసు నుంచి బైడెన్ తొలగిపోయారు. ఆయన స్థానంలో కమలా హ్యారిస్ పోటీ చేయనున్నారు. ఇక రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగుతున్నారు. ఈసారి వార్ వన్ సైడే అన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్కే విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందిన ప్రజలు, వారిలో ఇండియా వారిని కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వస్తే వెంటనే దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెంటనే వారి దేశాలకు పంపిస్తారన్న భయాలు మొదలయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారు మిలియన్లలో ఉంటారు. రెవెన్యూలో పెద్ద మొత్తంలో వీరికి వ్యయం చేయాల్సి వస్తుందనేది ట్రంప్ వాదన. ఇక అమెరికాలో ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతోంది. ప్రస్తుతం డెమోక్రాట్లు అధికారంలో ఉన్నారు. బైడెన్ ప్రభుత్వం వలసవాదులను చూసి చూడనట్లు వదిలేస్తోంది. అదే రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ వస్తే దేశ సరిహద్దుల్లో గోడ కడతానని గతంలోనే హెచ్చరించాడు. అమెరికాకు పొరుగున ఉన్న మెక్సికన్లు పెద్ద ఎత్తున అమెరికాలో అక్రమంగా చొరబడుతుంటారు. వీరు అమెరికాలో చిన్న చితక పనులు చేసుకుంటూ బతుకుతుంటారు. ప్రస్తుతం అమెరికాలో మెక్సికన్ల జాడ్యం చాలా ఎక్కువగా ఉంది. ట్రంప్ వీరిని దేశం నుంచి పంపించి వేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక వచ్చేది ట్రంప్ సర్కారని తెలుసుకున్న మెక్సికన్లు, ముఖ్యంగా దక్షిణ మెక్సికోకు చెందిన వందలాది మంది కాలినడకన అమెరికా సరిహద్దుకు బయలుదేరుతున్నారు. ఎన్నికలు ముగిసేలోగా అమెరికాలో కాలు మోపాలనేది వీరి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికాలో అడుగుపెట్టే అవకాశం కోల్పోతామనే భయంతో వారంతా కుటుంబాలతో సహా అమెరికా వైపు కాలినడకన బయలుదేరుతున్నారు. వందలాది మంది దక్షిణ మెక్సికో నుంచి ఈ నెల 21న అమెరికా సరిహద్దుకు బయలుదేరారు. అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వస్తే వలసవాదులపై కొరడా జులిపిస్తాడని ఎల్ సాల్వడార్కు చెందిన ఒక వలసవాది చెప్పుకొచ్చాడు. కొత్త ప్రభుత్వం CBP-1 ద్వారా అపాయింట్మెంట్లు నిలిపివేస్తుందని భయపడుతున్నారు. ఈ యాప్ ద్వారా అమెరికాలోకి చట్టబద్ధంగా, అధికారికంగా శరణార్థి హోదాలో వెళ్లవచ్చునని చెబుతున్నారు. US బార్డర్ పోస్టులో ఈ యాప్ ద్వారా అపాయింట్మెంట్ పొంది తర్వాత తమ కేసును అధికారుల ముందు ఉంచితే వారు సంతృప్తి చెందిన తర్వాత అమెరికాలో అధికారికంగా అడుగు పెట్టడానికి అనుమతిస్తారు. అయితే ఈ యాప్ మెక్సికో నగరానికి లేదా ఉత్తర మెక్సికోకు చేరిన తర్వాత మాత్రమే పనిచేస్తుంది. అందుకే మెక్సికోకు చుట్టుపక్కల దేశాలకు చెందిన వారు కూడా వీలైనంత త్వరగా ఈ రూట్లో అమెరికాలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఆదివారం నాడు దక్షిణ మెక్సికో పట్టణం సియుడాడ్ హిడాల్గో నుంచి ఓ పెద్ద గ్రూపు బయలుదేరింది. మెక్సికో సరిహద్దులోని గౌత్ మాలాను ఆనుకుని ఉంటుంది ఈ నగరం. అక్కడి నుంచి ఉత్తర దిశగా పెద్ద సంఖ్యలో వలసవాదులు బయలుదేరుతున్నారు. అయితే ఇక్కడ అసలు విషయానికొస్తే ఇలా గుంపులుగా వెళ్లడానికి ప్రధాన కారణం మార్గ మధ్యంలో కొన్ని గ్యాంగులు వీరిపై దాడులకు పాల్పడడంతో పాటు మెక్సికన్ అధికారులు కూడా వీరిని అక్రమంగా అమెరికా వెళ్లకుండా తరిమివేస్తున్నారు. ఇటీవల కాలంలో మెక్సికో ప్రభుత్వం కూడా తమ దేశం నుంచి అక్రమంగా అమెరికాలో అడుగు పెట్టనీయకుండా
చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయినా అమెరికాలో అడుగు పెట్టాలని పెద్ద సంఖ్యలో మెక్సికన్లు వస్తూనే ఉంటారు. అయితే మెక్సికన్ అధికారులు మాత్రం అమెరికా సరిహద్దు వరకు బస్సులు, ట్రైన్లలో చేరకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నారు. యుఎస్ ఇమిగ్రేషన్ సిస్టమ్ను అధికారులు ప్రస్తుతం కట్టుదిట్టం చేశారు. కరోనా సమయంలో కాస్త సడలింపు ఇచ్చినా ప్రస్తుతం సెంట్రల్ మెక్సికోతో పాటు నార్త్ మెక్సికోలోనే చెక్ పాయింట్ల వద్ద వడపోత ప్రారంభించారు. సరైన వీసాలు లేదంటే వారిని ప్రత్యేక బస్సుల్లో దేశంలోని మారుమూల పట్టణాల్లో వదిలేసి వస్తున్నారు. ఇక ఓ 55 ఏళ్ల క్యూబన్ వలసవాది గౌతమలా నుంచి 45 రోజుల క్రితం మెక్సికోలో అడుగుపెట్టాడు. త్వరలో సియుడాడ్ హిడాల్గో వెళ్లి అక్కడి నుంచి అమెరికా సరిహద్దుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోకి మెక్సికన్లు అక్రమంగా చొరబడుతున్నారని తరచూ ట్రంప్ మండిపడుతున్న విషయం తెలిసిందే. మేమేమి నేరం చేశామని ఆయన ట్రంప్ను ప్రశ్నిస్తున్నాడు. తాము కష్టపడి పనిచేసే వాళ్లం, తమ దేశంలో అవకాశాలు లేవు కాబట్టి మెరుగైన జీవితం కోసం అమెరికాలో ఆశ్రయం పొందాలనుకుంటున్నామని క్యూబన్ వ్యక్తి ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. కేవలం మెక్సికన్లే కాదు, అమెరికాలో ఉండే ఇండియన్లు కూడా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారనేది మాత్రం వాస్తవం. ఇండియా నుంచి H1Bపై అక్కడికి వెళ్లి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉంటున్న వారు కోకొల్లలు. ప్రస్తుతం వీరంతా ఆందోళనలో ఉన్నారు. ఒకవేళ ట్రంప్ దేశ అధ్యక్షుడు అయితే మన పరిస్థితి ఏమిటని ఇప్పటి నుంచే వారిలో ఆందోళన మొదలైంది. ఇక అమెరికాలో వచ్చే ఏడాది ప్రభుత్వం మారబోతోంది. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిలో అప్పుడే ఆందోళన మొదలైంది. మరి ట్రంప్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టగానే ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.